హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఈరోజు వచ్చేసి అమ్మ చేతి వంటేనండి ఈరోజు కూడా. సో అమ్మ అమ్మ స్టైల్లో పప్పు ఆనపకాయ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో అమ్మ అయితే పప్పు అయితే నానబెట్టారు, మనమైతే పప్పు అయితే నానబెట్టుకుంటాం కదా. సో అమ్మ అయితే ఒక పావు కేజీ కందిపప్పు తీసుకుని అందులోనే పచ్చిమిరపకాయలు ఒక 4-5 కాయలు వేసేసారు, అలాగే టమాటాలు, అలాగే ఉల్లిపాయలు కూడా. సో చిన్నకాయలు కాబట్టి ఒక 2, తర్వాత ఆనపకాయలు కూడా కోసేసుకుని చక్కగా ఆనపకాయలు ముక్కలు కూడా అందులో వేసేసుకున్నారు. తర్వాత కొంచెం పావు స్పూను పసుపు, అలాగే అర స్పూను కారం వేసుకుని ఒక పావు లీటర్ వాటర్ అయితే వేసేసారనమాట చక్కగా. సో నానబెట్టకపోతే ఎలా ఉడుకుద్ది పప్పు అని మీకు అందరికీ డౌట్ రావచ్చు. సో డౌట్ ఏం అక్కర్లేదండి, చక్కగా మమ్మీ అయితే 5 విజిల్లు వేయించేశారు, చక్కగా ఉడికిపోయింది పప్పు అయితే. సో తర్వాత వచ్చేసి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసుకోవాలండి. సో వీటిని కూడా నానబెట్టేసి అట్లా ఏం చేయలేదు అమ్మ, చక్కగా అందులోనే వేసేసారు. సో పక్కనైతే ఇక్కడైతే రైస్ ఉడుకుతుంది. సో తర్వాత వచ్చేసి ఈ రైస్ ఉడికేదాకా అమ్మ అట్లా ఉంచింది. ఈలోపు నేను చిన్న వీడియో లాగాననమాట. మా నలుగురు పిల్లలైతే చక్కగా టీవీలో చూస్తున్నారు. మా మమ్మీ వెళ్ళి ఈలోపు మధ్యలో వాళ్ళని సరదాగా డ్యాన్స్ వేస్తుందనమాట. సో ఇక్కడైతే నా మనోడు అది ఇది అనేసి గారాలు పెడుతుంది. సో తర్వాత వచ్చేసి మళ్ళీ ఉప్పు అయితే వేసిందనమాట. ఒక అర స్పూన్ ఉప్పు అయితే వేసుకున్నది మళ్ళీ ఇందులో. సో వేసి తర్వాత దీన్నైతే చక్కగా స్టవ్ మీద పెట్టేసి కుక్కర్ మూత అయితే పెట్టేసుకుంది చక్కగాని. సో వీటినైతే ఇంకా 5 విజిల్లు వచ్చేదాకా ఇంకా మమ్మీ అయితే ఏం కదపలేదు. సో 5 విజిల్లు వచ్చిన తర్వాత ఈ లోపైతే ఇక్కడ ఇక్కడ రైస్ అయితే అయిపోయింది, చూసారు కదా వేడి వేడిగా. సో వన్ మోర్ రిక్వెస్ట్ అండి, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాని టింగ్ మనం ప్రెస్ చేశారంటే అలానే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూసారు కదండి, ఇక్కడైతే విజిల్ అయితే రావడం ప్రారంభమైంది. చక్కగా ఒక 5 విజిల్ అయితే వచ్చేసినాయి అనమాట. ఇంకా ఇంకా నా ఛానల్ని ఇలాగే ఆదరించి ముందుకు కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఛానల్ స్టార్ట్ చేసి 8 నెలలు అయిపోయింది అప్పుడే. అంటే ఏమీ అంత సాధ్యమైన విషయం ఏం కాదు ఇంత పోటీ ప్రపంచంలో ఒక దాంట్లో రాణించడం అంటే. సో ఇప్పటికొచ్చి మనకి 430 సబ్స్క్రైబర్లు అయితే అయ్యారండి. సో ఇంకా ముందుకు సాగాలని తప్పకుండా కోరుకుంటున్నాను. దానికి మీ సహకారం ఎంతో నాకు అవసరం అనమాట. సో మీరు నన్ను ఎంతో సహకరించి నన్ను ముందుకు నడుపుతారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట. సో మీ భవానీని మీరే ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను. సో ఇక్కడ 5 విజిల్ అయితే వచ్చేసిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేశానమాట. సో చూసారు కదండి, చక్కగా ఒక పావు గంట ఒక అరగంట కుక్కర్ మూత తీస్తే సో చక్కగా పప్పు అయితే ఇట్లా శుభ్రంగా మగ్గిపోయింది. ఇంకా పప్పు గుత్తుగా కానీ దేంతో స్మాష్ చేయలేదు అమ్మ అయితే, డైరెక్ట్ ఇంకా అట్లానే కదుపుతున్నారనమాట, మీకు చూపిస్తున్నారు. సో పప్పు ఆనపకాయ అండి ఇదైతే. ఆనపకాయ ముక్కలు కూడా కొంచెం పెద్దగానే కోసిందనమాట అమ్మ, పిల్లలు ఇష్టంగా తింటారని. సో ఉప్పు అయితే చూసి నన్ను కూడా చూడమని అంటున్నారనమాట. సో సరిపోయింది, ఏమీ ఇంక అక్కర్లేదు. కొంచెం లైట్గా పడుతుంది అంటే కనుక కొంచెం లైట్గా ఉప్పు అయితే వేస్తున్నారనమాట. సో ఇక్కడ వచ్చేసి తాలింపుకి రెడీ చేస్తున్నారు. సో స్టవ్ ఆన్ చేసి చిన్న కడాయి పెట్టేసి ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేయాలి. సో అలాగే కొంచెం పప్పులో కూడా కొంచెం ఆయిల్ అయితే వేస్తారనమాట. సో ఇందులో తలకొట్టి వెల్లుల్లిపాయలు అయితే 4-5 వెల్లుల్లి రెబ్బలు అయితే ఇందులో ఫస్ట్ వేసారనమాట. సో వేసి ఇక్కడైతే మా అమ్మ తాలింపులకి అన్ని రెడీగా పెట్టేసుకుంది. సో కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, సో ఇవైతే వేశారనమాట అమ్మ అయితే. సో ఇంకేమన్నా వస్తాయేమో చూద్దాం అద్భుతాలు, మీతో పాటు నేను చూస్తున్నాను. సో చూసారు కదండి, కరివేపాకు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, అలాగే ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు. సో అంతే. సో వీటినైతే చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. సో ఫ్రై చేసేసి చక్కగా పప్పులోకి అయితే తీసేసుకొని ఇంకా మనం సర్వ్ చేసుకోవడమే. చక్కగా కమ్మగా పప్పు ఆనపకాయ అయితే రెడీ అయిపోయిందండి. నిజంగా చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. అంటే ఎవరైనా ఆఫీస్కి కానీ ఇలా బయటకు వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే పప్పు నానేదాకా వెయిట్ చేయక్కర్లేకుండా ఇలా అయితే పర్ఫెక్ట్ టేస్ట్ అనమాట. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.